ఎర్లీ 30s లో వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఎన్యూప్లాయిడీస్ అంటే ఎగ్ లో కానీ స్పర్మ్ లో కానీ అబ్నార్మాలిటీస్ పెరుగుతాయి. జెనెటిక్లీ అబ్నార్మల్ బేబీస్ రావచ్చు. అదే 35 దాటిన తర్వాత డౌన్ సిండ్రోమ్ అంటే మెంటలీ రిటార్డెడ్ బేబీస్ రిస్క్ కూడా పెరగచ్చు అనమాట. స్పర్మ్ కి ఎగ్ కున్నంత స్ట్రిక్ట్ రూల్స్ అయితే లేవు. స్పర్మ్ అనేది తగ్గడం 40-45 ఇయర్స్ కి తగ్గుతుంది. స్పర్మ్ ఫ్రీజింగ్ మనకి ఎప్పుడు చెప్తామంటే ఏదైనా క్యాన్సర్ వచ్చి కీమోథెరపీకి వెళ్తుందంటే లేదా ప్రెగ్నెన్సీ ఇంకా చాలా లేట్ చేసుకుందాం అనుకుంటే కనుక స్పర్మ్స్ ఫ్రీజ్ చేసుకోమని చెప్తాం. ఎగ్ ఫ్రీజింగ్ మాత్రం ఎగ్ కి ఏజ్ కి ఉన్న ఇంప్లికేషన్ చాలా స్ట్రాంగ్ అనమాట. కొంచెం ఏజ్ పెరిగినా ఎగ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ వచ్చేస్తుంటుంది. సో ఎర్లీ 30s లో ఫ్రీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మధ్య చాలా సెలబ్రిటీస్ కూడా ఇలానే ఫ్రీజ్ చేస్తున్నారు. కెరియర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కెరియర్లో బ్రేక్ రాకూడదు కాబట్టి లేటర్ స్టేజ్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు. అండ్ దే వెరీ ఓపెన్ అబౌట్ ఇట్.